పడిపోవడానికి రెడీగా ఉన్నాను అనేలా ఉండడానికి రీజన్ ఏంటి? రెండు బిల్డింగ్స్ చూపిస్తోంది ఏంటి అని అనుకుంటున్నారా? హాయ్ అందరికి నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అసలు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, దీనివల్ల మన రియల్ లైఫ్ లో యూజెస్ ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము, అలాగే దీన్ని ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ దీన్ని ఎవరు యూజ్ చేశారు అనే అన్ని విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకు ముందు మనం ట్రిగ్నోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ లో భాగంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్, కొసైన్, టాంజెంట్, కోటాంజెంట్, సికాంట్, కోసికాంట్ ఇవన్నిటి గురించి మనం క్లియర్ గా నేర్చుకోవడం జరిగింది. మరి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అందులో రేషియోస్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి థీటా వాల్యూ మనకి తెలుసు, సమ్ ఎక్స్ అనుకుందాము. అలా అన్నప్పుడు సైన్ థీటా వాల్యూ కనుక్కోవాలి అని అన్నప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేస్తారు మన రియల్ లైఫ్ లో అంటే, ఇప్పుడు థీటా వాల్యూ తెలిసినప్పుడు మనం సైన్ థీటా వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి సైన్ థీటా వాల్యూ ఇస్తారు, సైన్ థీటా వాల్యూ ఇచ్చినప్పుడు థీటా వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే చూడండి, సైన్ థీటా వాల్యూ వచ్చేసి ఎక్స్ ఇచ్చారు, థీటా వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. అలా అన్నప్పుడు ఈ సైన్ వాల్యూని ఇటు సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, థీటా వాల్యూ వచ్చేస్తుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇది మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ అవుతుంది. ఎలా అంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు థీటా వాల్యూ ఇక్కడ ఉంటుంది, ఐ మీన్ యాంగిల్ అక్కడ ఉంటుంది. అప్పుడు ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఈ రెండింటిని మనం సైన్ థీటా వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం కదా. అంటే సైన్ థీటా వాల్యూ వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినప్పుడు థీటా వాల్యూ ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఈ రకంగా మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని ఫస్ట్ ఎవరు కనిపెట్టడం జరిగింది, దీన్ని ఫస్ట్ ఎక్కడ యూజ్ చేశారు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అనేది దానంతటకదే న్యాచురల్ గా డెవలప్ అయింది అనే చెప్పాలి. ఈ ట్రిగ్నోమెట్రీని కనిపెట్టిన హిప్పార్కస్ కూడా ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అలాగే దాని టేబుల్ ని డెవలప్ చేశాడే తప్ప అతని పరిశోధనలో కానీ అతను కనిపెట్టిన టాపిక్స్ లో కానీ ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని గురించి మెన్షన్ చేయడం అనేది జరగలేదు. ఆ తర్వాత వచ్చిన ఆర్యభట్ట కానివ్వండి, అలాగే బ్రహ్మగుప్త, భాస్కరాచార్యులు వీళ్ళందరూ కూడా ఈ ట్రిగ్నోమెట్రీ అడ్వాన్స్డ్ ట్రిగ్నోమెట్రీని ఇంప్లిమెంట్ చేయడం డెవలప్ చేయడం జరిగింది, కానీ వారి పుస్తకాలలో ఎక్కడా కూడా ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ గురించి మెన్షన్ చేయడం అనేది జరగలేదు. మరి ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు అన్న విషయాన్ని చూసినట్లయితే, జాన్ వాలిస్ అనే మ్యాథమెటిషియన్ 17th సెంచరీలో ఫస్ట్ టైం ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని గుర్తించి తన యొక్క మ్యాథమెటికల్ ఎక్స్పాన్షన్స్ లో యూజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఐసాక్ న్యూటన్, మనందరికీ తెలుసు ఫిజిక్స్ లో న్యూటన్ లాస్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ న్యూటన్స్ లాస్ ని చెప్పిన ఐసాక్ న్యూటన్, ఈయన కూడా ఈ క్యాలిక్యులస్ కానివ్వండి అలాగే సిరీస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని ఒక ఐడియాగా తీసుకొని యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాథమెటిషియన్స్ ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని కనిపెట్టలేదండి, జస్ట్ ఒక ఐడియాగా ఈ ట్రిగ్నోమెట్రీని బేస్ గా తీసుకుని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి వీరు వారి యొక్క టాపిక్స్ ని వారి యొక్క ప్రయోగాల కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ చూద్దాం.
జనరల్ గా ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని మనం ఇంజనీరింగ్ లో వాడతాము, ఫిజిక్స్ లో వాడతాము, జియోమెట్రీలో కూడా వాడడం అనేది జరుగుతుంది. ఇంకా క్లియర్ గా మనం ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి, క్షుణ్ణంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను ఒక బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఏంటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ గురించి చెప్పమనంటే 2 బిల్డింగ్స్ చూపిస్తోంది ఏంటి అని అనుకుంటున్నారా? ఈ బిల్డింగ్ ఏంటో గుర్తుపెట్టారా? అదేనండి ఇటలీలో ఉన్న లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. ఇది ఒక బెల్ టవర్. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎస్. మరి ఈ బిల్డింగ్ కి మన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీకి ఉన్న లింక్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దామా? ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని గురించి నేర్చుకునే ముందు అసలు ఈ బెల్ టవర్ అనేది ఇప్పుడు పడిపోవడానికి రెడీగా ఉన్నాను అనేలా ఉండడానికి రీజన్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ బెల్ టవర్ అనేది ఇటలీలో పీసా అనే నగరంలో బిల్డ్ చేయడం జరిగింది. ఎందుకని? ఆ ఇటలీ యొక్క సిరి సంపదలకి గుర్తుగా ఏదైనా ఒక మాన్యుమెంట్ అనేది ఉండాలి అని అక్కడి ప్రభుత్వం ఈ బెల్ టవర్ ని దాదాపు 3600 కేజీల బరువున్న పాలరాతితోటి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉన్న ఇంజనీర్స్ ప్రాపర్ గా దాని యొక్క బేస్ సర్ఫేస్ ని టెస్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసేసారు. అంటే అదొక స్మూత్ సర్ఫేస్ మీద స్టార్ట్ చేసేసారు. మరి స్మూత్ సర్ఫేస్ ఇంత బరువుని మోయగలుగుతుందా? కానీ అప్పుడున్న ఇంజనీర్స్ మాత్రం ఈ విషయాన్ని ఆలోచించలేదు. ఆలోచించకుండా దాదాపు ఒక 3 స్టేర్స్ వరకు, ఒక 3 అంతస్తుల వరకు దాన్ని కట్టడం జరిగింది. ఈ 3 అంతస్తుల వరకు కట్టిన తర్వాత ఆ ఇటలీలో 2 నైబరింగ్ స్టేట్స్ మధ్యలో ఒక వార్ జరిగింది. ఆ వార్ కారణంగా ఇక్కడున్న భూమి అనేది కంపించి ఈ బిల్డింగ్ అనేది ఒక వైపుకి ఒరగడం జరిగింది. అలా ఒరిగిన తర్వాత ఇంజనీర్స్ ఈ మిగతా స్టేర్స్ 5 స్టేర్స్ అంటే మొత్తం 8 స్టేర్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 స్టేర్స్ లో 5 స్టేర్స్ అనేది పైన ఈ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇది ఇంకాస్త ఒరగడం జరిగింది. అలా జరిగినప్పుడు ఇక్కడ ఉన్న సర్ఫేస్ దాదాపు సర్ఫేస్ నుంచి ఇక్కడున్న యాంగిల్ 5.5 డిగ్రీస్ 5.5 డిగ్రీస్ వరకు ఇలా పక్కకి వంగడం జరిగిందనమాట. మరి ఇటలీ సంపదకి గుర్తుగా కట్టాలనుకున్న ఈ మాన్యుమెంట్ కూలిపోకుండా జాగ్రత్తగా నిటారుగా నిలబెట్టడానికి ఇంజనీర్స్ చాలా కష్టపడ్డారండి. ఎంత కష్టపడినా కూడా దీన్ని నిటారుగా నిలబెట్టలేకపోయారు. చివరికి ఈ భూమి ఈ బేస్ లో ఉన్న సర్ఫేస్ లో ఉన్న మట్టిని కూడా కొద్దిగా తవ్వి దీన్ని స్ట్రైట్ గా తీసుకురావడానికి కూడా ట్రై చేశారు. అలా చేసినప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు, ఈ బెల్ టవర్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫ్లోర్ అనేది భూమిలోకి కూరుకుపోవడం కూడా జరిగింది. దాంతో ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేశారు. చివరికి ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఉంది కదా, ఈ యాంగిల్ ని నిదానంగా పెంచుతూ పోతే ఇలా ఉన్న టవర్ ని స్లోగా ఇలాగా మనం మార్చుకోవచ్చు. కానీ అక్కడ ఎంత యాంగిల్లో ఈ టవర్ అనేది వంగిపోయింది అనే విషయం తెలియాలి కదా. దాన్ని తెలుసుకోవడం కోసం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేయడం అనేది జరిగింది. ఎలా అంటారా? చూడండి, ఇక్కడ ఉన్న బేస్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ చేశారు. అలా చేసిన తర్వాత ఇది ఎంత యాంగిల్లో వంగింది, ఇక్కడ వంగుతున్న టవర్ నుంచి ఇంకొక స్ట్రైట్ లైన్ గీయండి. అలా ఉన్నప్పుడు ఈ టాప్ ఉంది కదా, టాప్ కూడా ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కౌంట్ చేశారు. అలాగే ఇటు సైడ్ పొడుగ్గా ఉన్న సైడ్ ఎంత అనేది ఎన్ని మీటర్స్ ఉంది అనే విషయాన్ని మెజర్ చేశారు. అలాగే ఇక్కడున్న ఈ వంగిపోయిన తర్వాత దీని యొక్క లెంత్ ని కూడా వాళ్ళు మెజర్ చేశారు. అలా మెజర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఉంటుంది, దీనికి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. అలాగే దీనికి హైపోటెన్యూస్ ఇది అవుతుంది, రైట్? అలా అయినప్పుడు సైన్ థీటా అంటే ఏంటి? మనకి
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. మనకి ఎంత యాంగిల్లో ఇది వంగిపోయింది అనే విషయం తెలియాలి. అలా తెలియాలి అని అంటే ఇక్కడ ఉన్న సైన్ ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, థీటా వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందులో వాళ్ళు ఈ మెజర్ చేసిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసేసారు. సో థీటా వాల్యూ వచ్చేసింది. ఆ థీటా వాల్యూ వచ్చేసి ఇక్కడ అప్పుడు 5.5 ఉంది. ఆ తర్వాత స్టీల్ రాడ్స్ ని అరేంజ్ చేసి ఇటు సైడ్ నుంచి స్లోగా ఇక్కడ భూమిని తవ్వి స్లోగా ఇక్కడ ఉన్న మట్టిని బయటికి తీయడం ద్వారా ఈ టవర్ కొద్ది కొద్దిగా యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చింది. అలా స్లోగా గ్రాడ్యువల్ గా ఇక్కడున్న యాంగిల్ ని స్లోగా డిక్రీజ్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ దాని యాంగిల్ వచ్చేసి అంతకు ముందు 5.5 ఉంది, ఇప్పుడు వచ్చేసి 3.9 డిగ్రీస్ వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 డిగ్రీస్ వరకు, అప్రాక్సిమేట్ గా 2 డిగ్రీస్ వరకు ఈ యాంగిల్ ని వాళ్ళు తగ్గించడం అనేది జరిగింది. అంటే ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని కాపాడడానికి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ పరోక్షంగా చాలా హెల్ప్ చేసింది. చూసారు కదా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క అప్లికేషన్. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీరు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి అనేది కంప్లీట్ గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.